అందరికీ నమస్కారం. ఈరోజు వారాహి నవరాత్రి చివరి రోజు. ఈరోజు శుక్రవారం కాబట్టి రేపు ఉద్యాపన చేయాలి. ఈరోజు అవతారం దండిని వారాహి. ఈరోజు నైవేద్యంగా పాయసం సమర్పించాలి. దండిని అనగా దండం ధరించేది లేదా శిక్షించే తల్లి అని అర్థం. ముఖ్యంగా శత్రుదోషాలు, బ్లాక్ మ్యాజిక్ వంటి వాటి నివారణకు ఈ తల్లి ఉపాసన చేయాలి. ఈ నవరాత్రి 9 రోజులలో మీరు ఇలా ఎప్పుడైనా గమనించారా? అసలు నవరాత్రి పూజ చేయాలా వద్దా అన్న సందిగ్ధం నుండి నవరాత్రి చివరి రోజు వరకు మన తెలియకుండా ఆ తల్లిని ఆరాధించడం, ఆ వారాహి మాత మనతోటి ఉంది అనిపించడం, ఇల్లు అంతా డివైన్ ఎనర్జీ పాజిటివ్గా అనిపించడం, ఇల్లంతా మల్లెపూల వాసన రావడం, దీపంలో కానీ ధూపంలో కానీ లేక పువ్వులలో లేదా మనం వెలిగించే కందలో అమ్మ రూపం కనిపించడం, కలలో వారాహి తల్లి స్వరూపం లేదా ఆవు లేదా శక్తియుతమైన రూపాలలో కనిపించడం, ఆశీర్వాదం ఇవ్వడం, ఆకస్మికంగా ఇంటి పక్కన గులాబీలు మల్లెపూలు విరచిమ్మడం, తెల్లవారుజామునే మెలకువ రావడం, ఎవరో తట్టి లేపుతున్నట్టుగా అనిపించడం, ఎందుకో తెలియని సంతోషం మదిలో ఉండడం, మనకు తేలికగా అనిపించడం, ఇంకా జరగదులే వదిలేసుకుందాం అన్న పని జరగడం, ఇల్లంతా ఏ గంధం వేయకపోయినా ఇంట్లో మొత్తం సుగంధ పరిమళాలు విరజల్లడం, నాకు గొడవలుగా ఉన్న ఇంట్లో మానసిక ప్రశాంతత రావడం, ఇలా ఏ ఒక్కరికైనా జరిగినా ఆ అమ్మవారు మీతో ఉన్నారనే సంకేతాలు ఇవన్నీ. ఇది కలియుగం. అమ్మవారు మనకి నిజరూప దర్శనం ఇవ్వదు. ఇలా మీ నిస్వార్థమైన భక్తికి సంకేతాలుగా ఇలా చూపిస్తుంది. ఒకవేళ చూపించకపోయినా అమ్మ తనని నమ్ముకున్న బిడ్డలను ఎప్పుడూ కాపాడుతూనే ఉంటుంది. రేపు అమ్మవారికి ఉద్వాసన చేసి తెలిసి తెలియక తప్పులు ఉంటే క్షమించు అమ్మా అనండి, చాలు, కరిగిపోతుంది ఆ తల్లి. వచ్చే సంవత్సరం వరకు మనని రక్షణ కల్పిస్తూ మనకు తోడుగానే ఉంటుంది. ధన్యవాదాలు.